కాకినాడ సిటీ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారాలు. మరి నా పేరు సతీష్ కుమారు. మరి ఈరోజు మన కాకినాడ సిటీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయం ఇప్పటికే చాలామందికి తెలిసిన విషయమే. మరి మనలాంటి సామాన్యులు, మరి డబ్బు లేని వాళ్ళకే కాకుండా సామాన్యులకు కూడా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అధికారం ఉంది. కానీ ఇది చాలామందికి తెలియని విషయము. అయితే అలాంటి మనలాంటి సామాన్యులు కూడా పోటీ చేయాలని ఏకైక సంకల్పంతో, ఏకైక బలంతో మరి ఈ రాజకీయ పార్టీలు కూడా మన ఎక్కువ శాతం డబ్బులు ఉన్న వాళ్ళకో, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకో ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చి పోటీ చేయించడం జరుగుతూ ఉంది. మరి మనలాంటి వాళ్ళు, యువత, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉత్సాహవంతులు, ప్రజలకి ఏదో మేలు చేయాలి, మన నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మరి ఎంతోమంది మనలాంటి సామాన్యుల్లో ఉండడంతో అలాంటి వాళ్ళు ఎక్కడో మూలన పడిపోయి ఉండడం జరుగుతూ ఉంది. కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులో భాగంగా మనం ఈరోజు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఎన్నికల్లో కానీ. ఈరోజు మరి కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషను మాకు ఏల గుర్తుని కేటాయించడం జరిగింది. మా గుర్తు విజిల్. ఈ విజిల్ గుర్తుని కేటాయించడం జరిగింది. ఈ విజిల్ గుర్తుతోనే మేము ఎన్నికల్లోకి, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి ఈరోజు నేను ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచార సమయం ముగించడంతో ఎన్నికల కమిషను మన ప్రచారం చేయడానికి ఇంకా మనకి అవకాశం లేదు. ఇంకా ఒక్క రోజులోనే మనకి ఎలక్షన్ జరగబోతూ ఉంది. 13వ తారీఖు సోమవారం నాడు ఉదయం 7 గంటలకు మనకి ఎలక్షన్ జరగబోతూ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడము, ప్రచారానికి మనలాంటి వాళ్ళకి ప్రచారాన్ని చెయ్యనివ్వకుండా అడ్డుకునే వాళ్ళు ఎంతోమంది ఉండడం కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ప్రచారం చేయలేని పరిస్థితి. గతంలో మనం సోషల్ మీడియాలో ఎంతోమందిని, లేదా న్యూస్ పేపర్లో, టీవీల్లో ఎంతోమందిని మనం వింటున్నాము, చూస్తూ ఉన్నాము. మనలాంటి వాళ్ళని పోటీ చేయడానికి ధైర్యంగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ మీద దాడి చేయడం కానీ, వాళ్ళని ప్రచారం చేయడానికి ఇబ్బందులు గురి చేయడం, వాళ్ళని ప్రచారంలో అడ్డుకోవడం అనేది ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మనలాంటి వాళ్ళు ఎందరో ఎదుర్కొని పోరాడి నిలబడి ఈరోజు పోటీ చేస్తున్నామంటే ఖచ్చితంగా సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా మనలాంటి వాళ్ళకి ఒక వెన్నుదండుగా నిలిచి ఒక్క ఓటు, మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని మాకు ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసే సామాన్యులకి వేస్తారని మేము కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా. అయితే ఈరోజు మన కాకినాడ సిటీల నుంచి నేను పోటీ చేస్తే ఎన్నికల కమిషను విజిల్ గుర్తుని కేటాయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్నికల గుర్తు మీద ఇష్యూ జరగడం వల్ల, అంటే స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళకి గుర్తుల కేటాయింపు అనేది లేటుగా రావడం జరిగింది. మనకి 29వ తారీఖు ఏప్రిల్ 29న రావాల్సిన గుర్తులు మనకి మే 2వ తారీఖు వరకు గుర్తులు రాకపోవడం, అది సమయం లేట్ అయితే ప్రజల్లోకి వెళ్ళడం మరింత లేట్ అయింది. ఈ ఆలస్యంతో మనము అయినా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రచారం చేసే ప్రతి చోట కూడా యువత ముఖ్యంగా సపోర్ట్ చేయడం, వెన్నుదన్నుగా నిలవడం, ఖచ్చితంగా మీకే ఓటేస్తామని తెలియజేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారు ఖచ్చితంగా నాకు ఓటేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా వాళ్ళ సపోర్టుతోనే ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి ముందు ఎన్నికల్లో 2019 ఎన్నికలు మొట్టమొదటిసారిగా నేను పోటీ చేసినప్పుడు, వజ్రం గుర్తు మీద పోటీ చేసినప్పుడు ముఖ్యంగా కాకినాడలో ఉన్న యువత నోటాకు వేసేవాళ్ళు చాలామంది నాకే వేయడం, నన్ను సపోర్ట్ చేయడం, నన్ను వెన్నుదండుగా నిలిచి నాకు అండదండగా ప్రతి ఒక్కరూ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలామంది నాకు ఓటు వేసి నన్ను సపోర్ట్గా నిలిపి ఈ ఎన్నికల్లో కూడా నేను ప్రత్యేకించి నాకు ఓటు వేసిన ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు, నేను
నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను పోటీ చేయకూడదని అనుకున్నాను. కానీ నాకు ఓటు వేసిన 2019లో ఓటు వేసిన ప్రతి ఓటరు కూడా నేను పోటీ చేయాలని కోరుకున్నారు. నాకు మెసేజ్లు చేయడం కానీ, నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చెప్పడం కానీ, మీరు పోటీ చేయాలి, మీరు గతంలో పోటీ చేశారు, మరోసారి పోటీ చేయాలి, మా కోసమైనా పోటీ చేయాలని కోరిక మేరకు నేను పోటీ చేయడం జరిగింది. కానీ నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను గత 2019 ఎన్నికలలో నేను ఖర్చు పెట్టినంత కూడా అంటే మినిమం ఖర్చులు నేను ఖర్చు చేయలేని పరిస్థితి. కేవలం నామినేషన్ వేసి మాత్రమే 10,000 రూపాయలు మాత్రమే నేను ఎన్నికల కమిషన్ కట్టడం జరిగింది. ప్రతి చాలామందికి నేను కాకినాడలో ప్రచారం చేసిన వాళ్ళందరికీ కూడా, అందుబాటులో వెళ్ళిన ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఈ విజిల్ సింబల్ బొమ్మను మాత్రమే, ఈ విజిల్ని చూపించి మాత్రం ఓటాడడం జరిగింది. కనీసం పాంప్లెట్ కూడా ఇవ్వలేకపోయాను. కానీ అలాగైనా సరే చాలామంది యువత, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు నన్ను సపోర్ట్ చేసి ఈరోజు వెన్నుదన్నుగా నిలిచి సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఓటు వేస్తామని దీవించారు. ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా ఎన్నికల కమిషన్కి నేను కట్టిన 10,000 డిపాజిట్ తప్ప మరి ఇతర నామినేషన్ ఖర్చులు, అంటే నామినేషన్ పేపర్స్ తయారు చేయించడానికి, ప్రింట్లు తీయించడానికి, లాయర్ చేత నోటరీ చేయించడానికి తప్ప మరి ఇతర ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా ఈ ఎన్నికల్లో నేను ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం కూడా ముగించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను శనివారం నాడు, అంటే ఈరోజు లాస్ట్ రోజు నేను ప్రచారం చేయలేదు. ఎందుకు అంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా మన కాకినాడలోని నియోజకవర్గంలో ఇద్దరు హేమీలు, ఒక 2 పార్టీలకు సంబంధించిన హేమీలు ప్రచారం ఉండడం, ప్రజలందరూ అక్కడికి వెళ్ళడం, దాంతోడు ఒక పరిస్థితి నెలకొంది కాకినాడ సిటీ నియోజకవర్గంలో. మేము పబ్లిక్గా చెప్పలేను, కానీ ఒక పరిస్థితి నెలకొన్న మూలంగా లాస్ట్ రోజు ప్రచారం చేయడానికి మాకు వీలు లేకుండా పోయింది. అంటే లాస్ట్ రోజు కూడా మాకు లాస్ అయిపోయామనేది మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళంత వరకు నాకు డైరీ ఫార్మ్ సెంటర్ కానీ, దుమ్ములపేట కానీ, పర్లవపేట కానీ, ఏటమొగ కానీ కొన్ని ఏరియాలు నాకు సపోర్ట్ చేయడము, వెన్నుదన్నుగా నిలవడం, నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించడము, యువత ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటు వేసి దీవిస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ సిటీ నియోజకవర్గం అంతా ప్రతి ఓటర్ని మేము కలవలేని పరిస్థితి, కలవలేకపోయాము. మాకు ప్రచార సమయం ముగిసింది ఇంకా. కాబట్టి ప్రతి ఒక్క ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఒక్కటే, దయచేసి మలనాటి సామాన్యులకు ఒక ఓటు వేయండి. ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో అసెంబ్లీ పరిధిలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకునేది ఒకటే, ఈ విజిల్ గుర్తుకి ఓటు వేయండి. మా గుర్తు, మీరు ఓటు వేసేటప్పుడు ఈవీఎం మిషన్లో లాస్ట్ 15 నెంబర్లో ఈ గుర్తు ఉంటుంది. నా పేరు సతీష్ కుమారు. మరి ఇంటి పేరును కూడా కుల మతాలకు వ్యతిరేకంగా నేను పోరాడేవాడిని, కులానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిని నేను. అది విషయం చాలామందికి తెలిసిన విషయమే. మరి నా సోషల్ మీడియాలో కానీ మరి ఎక్కడ కూడా నా ఇంటి పేరు ఉండదు. ఇంటి పేరు వల్ల కులం సంకేతానికి అది నిదర్శనం కాబట్టి, అది కులం తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, నేను కులానికి వ్యతిరేకం కాబట్టి ఈరోజు ఎన్నికల్లో నేను కులం అనే పేరు లేకుండా నేను పోటీ చేయడం జరుగుతోంది. మన రాజకీయ వ్యవస్థలోనే మొట్టమొదటిసారిగా ఇంటి పేరు తొలగించి నేను రాజకీయాల్లోకి వచ్చి పోరాడి నిలబడ్డాను. ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా ఇంటి పేరు లేకుండానే నాకు ఈవీఎం మిషన్ మీద కానీ, బ్యాలెట్ పేపర్ మీద కానీ ప్రచురించడం జరిగింది, ముద్రణ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా యువత మేలుకొని ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని మాకు, మా విజిల్ గుర్తుపై వేసి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా నేను ఈ రోజు నుంచి మీకు ఈరోజు మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు, ఓటు వేసే ముందు నేను మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ 5 సంవత్సరాలు నేను కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూ సమస్యల మీద మాట్లాడుతూ నా వంతు ప్రజలకి అందుబాటులో ఉంటూ, నా వంతు నేను సహాయం చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా, మా యువత ముఖ్యంగా ఖచ్చితంగా మీరు వేసే నోటాకి ఓటు నాకు వేయమని నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను అందుబాటులో ఉంటాను. ప్రతి 5 సంవత్సరాలు అందుబాటులో ఉంటాను. మీకు అందుబాటులో ఉండి, ఒక అన్నగా, తమ్ముడిగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను సర్వీస్ చేస్తూ, సహాయం చేస్తూ మీకు అందుబాటులో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ 2029 ఎన్నికలకి సంసిద్ధం అవుతూ కూడా నేను ప్రజలందరికీ అందుబాటులో ఉండి నేను పోరాడతాను. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను.
నా ఏకైక ఎజెండా నేను ఖచ్చితంగా మనలాంటి సామాన్యులు అసెంబ్లీలోకి వెళ్ళాలి, అధ్యక్ష అని అనాలి. అది నా కోరిక. దానికోసం నేను ఎంతకైనా పోరాడతా, ఎంతమందినైనా ఎదిరిస్తా, ఎంతమందినైనా ఎదుర్కొని నిలబడతా. అది మీరిచ్చిన ధైర్యం, మీ మీ నుంచి కూడా మీ సపోర్టు, మీ ఆదరణ, మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ అందరి ఆశీస్సులతో నాకు ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారని, అక్క చెల్లెలు ఉన్నారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించి నాకు వెన్నుదన్నుగా నిలుస్తారని, రాబో 5 సంవత్సరాలు మీకు వెన్నుదండుగా, మీ కుటుంబ సభ్యుడిగా, నేను మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను ఉంటానని మీకు మాటిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎన్నికల అనంతరం, లెక్కింపు అనంతరం ఖచ్చితంగా నేను మీకు ఓడినా గెలిచినా మీకు అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి ఏ రాబోవు మరొక రోజులో అంటే సోమవారం ఉదయం 7 గంటలకి ఎన్నికలు పోలింగ్ మొదలవుతూ ఉంది. మరి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును మా విజిల్ గుర్తుపై వేస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎంతోమందిని ఎదిరించి నిలబడ్డాను. మరి ఇంకా మీ వంతు. కానీ కాకినాడ అంతా మేము ప్రచారం చేయలేకపోయాము. మా పరిస్థితి కూడా నేను వివరించడం జరిగింది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును మాకు మా విజిల్ గుర్తుపై వేస్తారని మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు. మరి మీ అందరికీ మరోసారి ఈ ఎన్నికల గురించి, మా గుర్తుల గురించి వివరించడం ఇదే నా లాస్ట్ వీడియో. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం సమయం ముగిసింది కాబట్టి, ఎన్నికల కోడ్ ప్రకారం ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదు కాబట్టి ఇక్కడితో దీన్ని ముగిస్తూ ఉన్నాము. ఈరోజు నేను వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది, ఎన్నికల ప్రచార సమయానికి ముందే. కానీ ఖచ్చితంగా మీ అందరూ ఇదే నా చివరి వీడియో. మరి ఓటు వేయమని కోరడం తప్ప, మరో పోస్ట్ తప్ప మరో ఇంకోటి నా సోషల్ మీడియాలో జరగదు. మరి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, మరి నా కుటుంబ సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నా గురించి కొంతమందికి తెలియచేయండి. మీరు ఓటు వేయండి. మీరు మీ స్నేహితుల ద్వారా, మీ శ్రేయోభిలాషుల ద్వారా నాకు ఓటు వేయించండి, నాకు సపోర్ట్గా నిలవండి అని నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మరోసారి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మన గుర్తు విజిల్ గుర్తుకి ఓటేయండి. ఈవీఎం మిషన్లో లాస్ట్ నా కింద నోటా ఉంటుంది, లాస్ట్ 15 నెంబర్లు నా గుర్తుంటుంది. మర్చిపోకుండా నాకు ఒక ఓటు వేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.